హాయ్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అనిల్ కుమార్ని. నేనైతే మీకు ఒక లాగ్ ద్వారా మీకు మొత్తం ఎంఈపీ లొకేషన్ అవన్నీ చూపిస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే లొకేషన్ దగ్గర అయితే చాలా బాగుంది. శనివారం పూట అయితే మొత్తం టూరిజం అయితే ఎంతకన్నా మన ఎంఈపీ ముందే ఫేమస్. ఇప్పుడైతే మేము అలాగా నేను అన్నయ్య ఇద్దరం అలా వెళ్తుండగా మీకు చూపించాలి అయితే నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కొండపైకి అయితే ఎక్కుతారు. ఎక్కి చాలా మటుకు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మన బస్ స్టాప్ మొత్తం కూడా ఫుల్గా అయితే జగనన్న మొత్తం ఎక్స్చేంజ్ సూపర్గా అయితే మార్చేసారు. రుషికొండలాగా లేదు. ఇది చూస్తే మొత్తం ఏదో యూరోప్ కంట్రీలో ఉంటే ఎలాగుంటుంది అలాగ ఉన్నట్లుంది. చూస్తుంది కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏట్రా బాబు, బీచ్ అయితే ఇంత బాగుంది అనిపిస్తుంది. నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. జగనన్న అయితే అంత బాగా డెవలప్మెంట్ చేశాడు. మొత్తం రోడ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తుంటే సీ చూస్తుంటే మనసు అంతా ఎంతో తేలిగ్గా హాయిగా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా మనం తేనీటి పార్క్ వెళ్ళి యూటర్న్లో అయితే ఉన్నాం. మనమైతే ఎగ్జాక్ట్గా మన తేనీటి పార్క్ అయితే ఎంటర్ అయ్యాము. అదే మన తేనీటి పార్క్ గేటు. అదే వాచ్మెన్ అన్న చూడండి, డ్యూటీ లేక అది బోర్ కొడుతుంది, టైంపాస్ అవుతుంది. ఇప్పుడైతే నేనైతే తేనీటి పార్క్ అయితే ఎంటర్ అవుతున్నాను. ఈ పార్కు నేను చిన్నప్పుడు పుట్టకన్నా ముందు నుండి పార్కు అంత ఫేమస్ పార్క్ అండి. అలాంటి పార్క్ నేను ఒక లాగ్ చేస్తున్నానంటే నా ఛానల్ ద్వారా నాకైతే చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంలాగా ఉంది. నా ఛానల్ ద్వారా ఈ లాగ్ చూపించాలని నేను ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్ చేయలేదు. కానీ ఈ ఐడియా ఇచ్చింది అయితే మా అన్నయ్య ముత్తురాజు. చూడండి, లోన్కైతే ఎంటర్ అవుతున్నాం. ఏట్రా బాబు, ఎండ ఎలా డిగ్రీస్ ఉందని అంటే అన్నీ మా అన్నయ్య అన్నాడు. ఎలాగైనా మనం ఈ లాగ్ తీసి మన ద్వారా చూపించాలనే ముఖ్యంగా అన్నయ్య నేనైతే వచ్చాం. చెమటలకైతే చాలా ఇబ్బందిగా అయిపోతుందండి, కళ్ళు తిరిగి అయితే పడిపోతాం. ఇప్పుడైతే లోన్కి ఎంటర్ అయ్యాం మనం పార్కులోకి అయితే. చూడండి, ఇదంతా పార్క్ లోన్ సైడ్ నుండి మనం తీయడం అయితే అయ్యింది. నేనైతే ఇది అన్నీ ఏటన్యా ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తాను చూడు అంటే ఓకే అన్నయ్య చెయ్యు తీస్తానులే ముత్తురాజు అయితే అన్నయ్య అన్నాడు. ఇవైతే చిన్నపిల్లలు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక 18 years 15 years వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ అయితే చేస్తారు బాడీ ఫిట్నెస్ కోసం. అయితే నేనైతే చూస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఏదో టైంపాస్ అవ్వాలి, ఇది వెళ్ళాను కదా ఒకసారి చేస్తే బాగుంటుందని నేను చేస్తున్నది. అన్నీగా అంతా చూసినాక చూసి నవ్వాడు వెటకరంగా. చూడండి, ఓడా సింబల్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో. ఈ గ్రీన్గా చూస్తుంటే ఎంత లుకింగ్ ఉందో. చూసిన కొద్ది కూడా అలాగ ఈ బీచ్లోనైతే ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఏటవుతుందంటే కడుపు అయితే తగ్గుతుందండి. మనమైతే అలాగా లోన్కి ఎంటర్ అయ్యాం పార్క్ లోన్కి ఎంట్రన్స్. ఇదంతా ఎంట్రన్స్ నుండి తీసాం. చాలా బాగుంటుంది ఇదంతా నా వ్యూ నైట్ టైం అప్పుడైతే. పగలప్పుడు కూడా ఇక్కడ ఫోటో షూట్స్ అవుతాయి. నేను చూడండి ఎక్సర్సైజ్ చేస్తాను, ఎందుకంటే ఇలా చేసిన వల్ల కడుపు అంది ఎంతగానో తగ్గి మనకి 6 pack రావడానికి అయితే అవకాశం ఉంది. కానీ ఇది ఒక రోజులో ఒక 50 కొడితే, ఒక 15 కొడితే మనకి బాడీ అనేది ఒక ఫిట్గా ఉంటుంది. ఇప్పుడైతే అలాగ లోన్కి ఎంటర్ అవుతున్నాను. చూడండి గైస్, మనం బీచ్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చూస్తున్నాగా ఎంతగానో నాకైతే సంతోషంగా ఉంది. ఈ కెరటాల్లాగే మన ఎన్నో కష్టాలు ఉన్నా ఎన్ని వచ్చినా మనకి ఎంతగానో తేలిపోతాయి. చూడండి, అందరూ ఫోటో షూట్స్కి అయితే వెళ్తున్నాను. మనం వచ్చింది అయితే బాజీ షిప్ దగ్గరికి వచ్చాం. ఇదైతే మీకైతే నా ఛానల్తో షిప్ అయితే చూపించాలనుకొని అన్నయ్య నేను నా చిన్న ప్రయత్నం. నా లాగైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసి మీరు ఎప్పుడూ నా ఛానల్కి సపోర్ట్ చేసి మీరు అండగా తోడుగా ఉంటారని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఎప్పుడు ఈ లాగ్ కావచ్చు ఏవైనా కావచ్చు నేనైతే చేయలేను. చూడండి, లోన్ పార్క్ నుండి అయితే నడుచుకుని అయితే నేను వెళ్తున్నాను లోన్కి. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా ఎన్నోమంది ఇది చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్ పార్క్ అండి. ఈ పాయింట్ నుండి మొత్తం చూస్తే బీచ్ వ్యూ మొత్తం కనబడుతుంది. నైట్ టైం అప్పుడైతే చాలా బాగుంటుందండి వ్యూ అయితే. లవర్స్ అయితే ఇక్కడ వస్తే ఇంకా మరీ బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా బాగా పంచుకొచ్చే లవర్స్తోనైతే. ఎందుకంటే నాకైతే లవర్ లేదు. మీరు సబ్స్క్రైబ్ మీరు కామెంట్ చేయండి అని, నీకు మంచి అమ్మాయి వస్తుందని మీరు ఒక కామెంట్ చేశారనుకో నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ క్రేజీ స్పాట్ అయితే లవర్ స్పాట్ అండి. నైట్ టైం ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం లవర్స్తో అయితే నిండిపోద్ది. ఇప్పుడైతే మీకు ఈ లవర్ స్పాట్ దగ్గరే నేను ఉండి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మనమైతే షిప్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మనం కిందకి వెళ్ళిపోతున్నాం. షిప్ పైనుండి అయితే చూపించాను ఇప్పుడైతే మీకు. ఇప్పుడైతే ఒక 2 minutesలో మేము కిందకి వెళ్ళి కింద నుండి కూడా మీకైతే షిప్ మొత్తం కవర్ చేసి షిప్ మొత్తం అయితే చూపిస్తాను నేనైతే. చూడండి ఎంత బాగుందో.
అక్కడ బంగ్లాదేశ్ నుండి వచ్చిందండి ఈ షిప్. సముద్రం కొట్టుకొనిపోయి బంగ్లాదేశ్లో వచ్చి ఇండియాలో ఫేమస్ అయిపోయింది ఈ షిప్. ఎంతగానో బాగుంది, నాకైతే చూస్తుండగా ఎంతగానో మీరు కూడా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడైతే లోనికి మనం బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. అయితే సైక్లోన్ అయితే విరిగిపోయిందండి, ఇంజిన్ అయితే పాడైపోయింది ఫ్రెండ్స్. బంగ్లాదేశ్కి చెందిన షిప్ అయితే అండి ఎంతకన్నా ఇది విరిగిపోయి ఉండిపోయింది అయితే మన షీలోనైతే. ఎంవీఆర్ షిప్ అయితే బంగ్లాదేశ్ నుండి మన విశాఖపట్నంకి సైక్లోన్ తుఫాను వల్ల అయితే కొట్టుకు వచ్చిందండి. ఈ షిప్ అయితే అండి బంగ్లాదేశ్ నుండి అయితే మనకి పంపించేయాలని విశాఖపట్నం పోస్ట్ గార్డులో చాలా ప్రయత్నం మీద చేసింది, కానీ అదైతే మనకి షిప్ అయితే తీసుకువెళ్ళడానికి కూడా వారు ఎవరు రాలేదండి. అదే షిప్కి అయితే నౌకకి యజమాని కూడా ఇది తీసుకెళ్ళలేక షిప్లోని విలువైన సామాన్లు మొత్తం అయితే బంగ్లాదేశ్కి వేరే షిప్ ద్వారా అయితే మనకి సామాన్లు మొత్తం తీసుకువెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఈ షిప్ని అయితే మనం తీసుకెళ్ళలేక ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే చేయాలనుకుని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ముందుకైతే సహకరించిందండి. ఇది రెస్టారెంట్ అయితే చాలా మట్టుకు కూడా ఫేమస్, మన బీచ్ అయితే ఇంకా ఫేమస్ అవుతుంది అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ షిప్ అయితే బెస్ట్ టూరిజం ప్లేస్ కింద అయితే చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఫోటోషూట్లు, తర్వాత మ్యారేజ్ వెడ్డింగ్ షూట్, తర్వాత ఇంకేంటంటే ఇక్కడ రెస్టారెంట్ వల్ల కూడా మొత్తం షిప్ అయితే బాగా ఫేమస్ అవుతుంది. ఇక్కడైతే పనులు అవుతున్నాయి, లోన్ సైడ్ మొత్తం అన్నీ తీసేసి ఇదైతే మొత్తం వర్క్ అయితే బాగా చేస్తున్నారు. ఫోటోషూట్, వీడియోగ్రఫీ, ఇక్కడే బింబిసార సినిమా మూవీ కూడా కళ్యాణరామ్గా ఫైట్ షూట్ అయితే షిప్ పైన అయ్యిందండి. మొత్తం ఇది ఎంతగా డెవలప్మెంట్ అయితే చేసి మొత్తం షిప్లో ఉన్న వాళ్ళకైతే బోర్ కొడుతుంది, కానీ ఈ షిప్ అయితే ఎంతగా బోర్ కొట్టకుండా ఆకర్షణగా ఎంతగానో ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నకైతే నాకు ఎంతగానో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత రెస్టారెంట్ ఇదైతే మొత్తం తెన్నిటి పార్క్ ఇంకా ఫేమస్ అయిపోద్దండి. తెన్నిటి పార్క్ వచ్చిన లవర్స్తో ఇంకా నిండిపోద్ది. మనకి ఏంటి కావాలి, అందరూ వచ్చి ఫ్యామిలీస్తో అన్నింటిలో సరదాగా ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఈ షిప్ ఇంకా ఫేమస్ అవుతుంది. నేను వెళ్తుండగా చూడండి ఈ షిప్ మొత్తం ఎంత హైట్ ఉందో, మొత్తం ఈ షిప్ మొత్తం చూస్తుండగా ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అయితే పాట్ అయితే వస్తాం. బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉండదు, ప్రతిరోజు ఫోటో షూట్స్ అయితే అవుతాయి. చూడండి షిప్ మన బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం మొత్తం. నేను ఇప్పుడు మీకు ఒక చీఫ్ గెస్ట్ అయితే ఇప్పుడు ఎంటర్ అవుతాడు మా అన్నయ్య, నా కెమెరామెన్. మా అన్నయ్య లేకపోతే నేను లేను. మా ముత్తురాజని ఇప్పుడైతే నా ముందుకైతే ఎంటర్ అవుతాడు. నేనైతే బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. షిప్ బ్యాక్ పార్ట్ మీకు పంక తర్వాత అది చూపించాలని నేను బ్యాక్ సైడ్ వెళ్తుందిగా. ఇప్పుడైతే మా అన్నయ్య ఎంటర్ అయ్యాడు. నేను మా అన్నయ్య ఒక 2 నిమిషాల్లోకి అలాగా వెళ్ళి ఆ పంక దగ్గర అయితే అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి. అన్నీకి షిప్ కోసం అయితే బాగా తెలుసు. అన్నీ ఇది వర్క్ కూడా దాంట్లో చేయకుండా అన్నీ మొత్తం తీరి విధంగా అన్నీకైతే చాలా బాగా మొత్తం తెలిసండి. చూడండి ఎంత హైట్ ఉందో, మొత్తం అదే డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. షిప్కి రైట్ సైడ్ వెళ్ళాలన్నా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా ఇటైనా డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. పంక చూసారు ఎంత ఉందో. ఈ పంక కానీ వాటర్లో ఉన్నప్పుడు అయితే తగిలితే మనం చచ్చిపోతాం. అన్నయ్య అయితే ఇప్పుడైతే ఎంటర్ అయ్యాడు. అన్నయ్య నేను మాట్లాడుకుంటే అన్నయ్య అయితే నాకు ఎక్స్ప్లెనేషన్ చేశాడు. అన్నయ్య ఇది తీరా అంటే అన్నయ్య అన్నాడు, తీరు తమ్ముడు ఇది ఇలా ఉండిపోయింది కదా, మొత్తం ఇంత రేడియేషన్లో స్పీడ్లోనే అయితే తిరుగుతుంది, పాపులర్ సాఫ్ట్ కోసం చెప్పారు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సాయి.